వారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వారు శాంతంగా మన ఊరు ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు వారు. ఎందుకంటే దాన్ని మనకు రావడం మనందరికీ కూడా చాలా చాలా సంతోషం. ఎందుకంటే మనకు ఈ మధ్య కాలంలో కూడా ఊర్లో కూడా చాలా అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో అయితే ఇంకా అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి మళ్ళీ మనకు కావాలనుకుంటున్నటువంటి గవర్నమెంట్ రావడం నిజంగా అందరికీ కూడా అదృష్టం. మేము ప్రత్యేకంగా మన వరదరాజు రెడ్డి గారు కోరుకునేది ఏంటంటే ఇక్కడ దేవాలయాల్లో ఎటువంటి అనానుకూలం జరగకుండా దేవాలయాలకు సంబంధించి ఏదైనా ఆక్రమణలు ఇట్లాంటివి ఏదైనా ఉన్నా కూడా మీరు సహృదయంతో ఆ సంస్థలన్నిటిని కాపాడితే మాకు అన్నిటికంటే కావాల్సింది వేరేం లేదు. అట్లాగే ఇక్కడ దేవాలయ కమిటీలు కూడా ఏర్పాటు అవుతాయి అన్ని చోట్ల కూడా. అంటే పెద్ద దేవాలయాలలో అవి మనం కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో మంచి ఆలోచనతో పనిచేసే వాళ్ళని మీరు ఎవరిని తీసుకున్నా మాకేం సంతోషమే. కానీ దేవాలయం మీద దేవాలయాల భూముల మీద వాటి దేవాలయాల్లో జరిగే అర్చనల మీద వీటన్నిటి మీద చక్కగా జరిగేదాని కోసం మన వంతుగా మీరు అటువంటి వాళ్ళను దయవుంచి కమిటీలలో తీసుకునే దాకా కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని చేస్తే మేమందరం కూడా మీ వెంటనే ఉంటాము. మీ పేరు ఇక్కడ అనౌన్స్మెంట్ అవుతూనే అందరం కూడా చాలా ఆనందంగా మేము మీ దగ్గరికి వచ్చి మన సింధు మంత్రులందరూ కూడా వచ్చి మీరు తప్పనిసరిగా గెలవాలని చెప్పేసి మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందరికీ కూడా చెప్పడం చేయడం జరిగింది. దాంతో మీరు అఖండమైన మెజార్టీతో గెలవడం కూడా అదే నిజంగా కూడా చాలా సంతోషము. దేవాలయాల మీద శ్రద్ధ ఉండే వాళ్ళని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ తర్వాత ఇప్పుడు మన డాక్టర్ వెంకటేశ్వర గారు వివేకానంద సేవా సమితి కన్వీనర్ వారు ఇప్పుడు మా ఉపన్యాసం ఆర్థిక వాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఆయన గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వర్ధన్ రెడ్డి గారు చాలా ఉత్తములు. వారు ఎవరిని చూసినా కూడా సంతోషంగా నవ్వుతూ పలకరిస్తారు, బాగున్నారా అని అడుగుతారు. ఎప్పుడు నాకు పరిచయం ప్రయత్నం చేస్తారు, ఊరు అభివృద్ధి కోసం చేస్తారు. ఎక్కడైనా కష్టాలు ఇష్టాలు ఉన్నాయంటే అవన్నిటికీ కూడా వాటిని తీర్చేదాని కోసం ప్రయత్నం చేస్తారు. ఆయన మాకు మరీ ముఖ్యమైన వాడు. ఎందుకంటే మాకు గోశాలకు స్థలం ఇచ్చి మా రోజు మాకు గోవులను సేవ చేసుకునే దానికి మాకు జన్మలు పుణ్యమయ్యేదానికి పుణ్యద్రమయ్యేదానికి ఎంతో మాకు తోడ్పడినారు. దాన్ని మీరు ఇచ్చిన కృతజ్ఞతకు మేము ఎంతో పాదాభివందనం చేస్తున్నాం అనుకుంటారు. మీ గొప్పది గారు, నాగమరెడ్డి గారు, ఇలా గొప్ప వాళ్ళంతా కూడా కష్టపడి రాత్రింపాడు కష్టపడి దాన్ని ఈ పరిస్థితికి చేయగలిగినాను ఉన్నట్టు స్థితికి. ఇంకా మేము మీ సహకారంతో మరింత సేవ చేయాలనుకుంటున్నాము. గోశాలలో గోవులకు సేవ చేస్తున్నాము. అట్లాగే గోశాల జరుపుతున్న ప్రజల్లో మంచి భావాలు రేకొచ్చించడానికి చూస్తున్నాము. సార్ మీరు ఎంతో సహాయం చేశారు, ఊరికి మాకు సహాయం చేశారు, ఊరికి కూడా సహాయం చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో మరింత మాకు సహాయం చేస్తారని, మన ఊరును పొద్దుటూరును రాజ్యంలో మన రాష్ట్రంలోనే పెద్ద ఊరుగా తయారు చేస్తున్నారని
మా హృదయపూర్వక దేవుడికి ప్రార్థిస్తా ఉన్నాం సార్. మన అమూల్యమైన సందేశం. సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, అదే ప్రకారంగా వివేకానంద సేవా సమితి వారు, వివిధ హిందూ సంస్థలకు సంబంధించినటువంటి సభ్యులందరికీ వందనాలు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వరదరాజు రెడ్డి గారు తన విజయం కోసం తాను పోరాడాడు అని చెప్పేదానికంటే ప్రొద్దుటూరు ప్రజలందరూ ఉన్నటువంటి పరిపాలనను తొలగించడం కోసం ప్రొద్దుటూరులో శాంతి భద్రతలు తిరిగి నెలకొల్పాలంటే వరదరాజు లేటువంటి నాయకుడు అవసరాన్ని గుర్తించి అటువంటి నాయకుడు మనకు కావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ సమిష్టిగా చేసినటువంటి పోరాట ఫలితమే ఈనాడు వరదరాజు రెడ్డి గారి విజయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, శాంతి భద్రతలు అయితేనేమి, అదే ప్రకారంగా భూపత్యాలు వేదికను అలంకరించిన ముఖ్య అతిథులైనటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వరదరాజు రెడ్డి గారికి, అలాగే నాగార్జున గారికి, వంకదార వీరభద్రయ్య గారికి, డాక్టర్ లక్ష్మీనరసయ్య గారికి, వంకదార నరేంద్ర గారికి, మా రెడ్డివరిలోకి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మొదటగా భారతీయ జనతా పార్టీ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున, అలాగే బీజేపీ అనుబంధ సంస్థల అన్నిటి తరఫున వరదరాజు రెడ్డి గారి విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రొద్దుటూరుని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏది కోరి ఆయన అభ్యర్థిత్వాన్ని మనము ఆ పార్టీకి అప్పీల్ చేయడము, ఆ పార్టీ వాళ్ళు ఇవ్వడము, అలాగే ఎన్ని పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మా ఆహ్వానాన్ని మన్నించి చేసిన అన్ని సంస్థలకి, అన్ని సంఘాల పెద్దలకి అందరికీ కూడా మాటలకి అందరికీ నమస్కారం. ఎక్కువ విషయాలు మాట్లాడలేను, 2 విషయాలు మాట్లాడతాం. ఒకటి, వారు ఇంతకుముందు అందరూ చెప్పారు, గోశాల, దానికోసం వారు చాలా మాకు సహకరిస్తున్నారు. దానికి ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు మనం అర్థం చేస్తున్నాం. అదే సమయంగా వారు 5 సంవత్సరాల క్రితం వారి యొక్క నా హయాంలోనే మన నగరంలో తిరుగుతున్నటువంటి గోవులు ఎక్కడ పడితే అక్కడ తిని రోడ్ల మీద తిని పిచ్చిపాటిగా తినేసి అవి ఎక్కడ పడితే అవి చచ్చిపోతుంటే గో సంరక్షణ సమితి అని చెప్పి మనం సంస్థను ఏర్పాటు చేసి యువకులంతా పాపం సేవ చేసి అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న దాన్ని సేవ చేస్తున్నారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు కొంచెం చూడుకొని ఇక్కడి నుంచి ఆ దూరు దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆ గోవులన్నీ తరలించడానికి ప్రయత్నం చేశారు. చల్లబసాయిపల్లి అనేటువంటి గ్రామంలో అప్పటికి బీజేపీ, తెలుగుదేశము, జనసేన పార్టీ కూడా కలయిక జరగలేదు. అడిగితే చూస్తాం, భయం చేస్తానని చెప్పినారు. దాంట్లో బాగానే మనం కొద్దిగా అంతకుముందు స్తబ్దతగా ఉండబడినప్పటికీ ఒక యాక్టివ్ రోల్ తీసుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలని చేయడం మొదలుపెట్టాం. దాని తర్వాత ప్రజలందరూ కూడా, నేను గతంలో 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మధ్యలో 15 సంవత్సరాలు గ్యాప్ వచ్చి నా సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పరిస్థితులు అందరూ ప్రొద్దుటూరు పరిస్థితులన్నీ కూడా గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండాలనే దాని మీద అందరూ మరి ఇక్కడ కొంచెం దుర్మార్గము, నిరంతరము దోపిడీ, ప్రజల ఆస్తులను ఆక్రమించుకోవడము, పంచాయతీల్లో డబ్బు
గుట్ట మట్ట రకరకాల అసాంఘిక కార్యక్రమాలన్నీ మొదలు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలా, ఒక మంచి పరిపాలన కావాలని మీరందరూ కోరుకునేదానినే తెలుగుదేశం పార్టీ టికెట్ మీరు సర్వేలలో అన్ని సర్వేలు చేసిన మన టెలిఫోన్ ఐడిఆర్ సర్వేలో కానీ మామూలుగా వాళ్ళు వచ్చి దాదాపు ఒక 8 టీమ్స్ వచ్చి సర్వేలు చేసినాయి. ఆ సర్వేలలో అన్నికల్లా కూడా మురళరాజుకి ప్రజలకి కావాలి టికెట్ అనే వాళ్ళు అడిగిన దాని మీదనే నాకు టికెట్ ఇచ్చినారు. కాబట్టి ఈ ఎన్నిక కానీ నాకు టికెట్ రావడం కానీ పూర్తిగా పొద్దుటూరు 73% మనకు ఐవీఆర్ సర్వేలో కానీ లేదా సర్వేలలో చేసేది కానీ 73% సర్వే వచ్చింది. కాబట్టి దాని కారణమే చంద్రబాబు ఆయనే మన దేశ టికెట్ అనౌన్స్ చేసినారు. కాబట్టి నేను నిరంతరము పొద్దుటూరికి వస్తాను, రాత్రి 8 గంటల దాకా ఉంటా. ప్రజల యొక్క సమస్యలు ఏదైనా కూడా న్యాయబద్ధమైన సమస్యలు మాత్రము ఎవరు మీరందరూ కూడా ప్రజలు ఏమైందంటే ఎవరన్నా పట్టణంలో ఇక్కడో ఏదన్నా వాళ్ళు తెచ్చి సర్దుకుపోయే మనస్తత్వం ఉంది నీలో. నాకెందుకు లేపా ఇది ఏదో పోతే పోతుంది, ఒక ₹1,00,000 పోతే పోతుంది, ఒక 5 సెంట్లు పోతే పోతుంది అనే సర్దుకుపోయే గుణం ఉంది నీళ్ళలో కూడా. అంటే పోరాటం చేసే పటిత్వం తగ్గిపోయింది. పూర్వం స్వాతంత్ర ఉద్యమంలో మనం పోరాటం చేసిన పటిమ లేదు, ఇప్పుడు ఆ బ్లడ్ లేదు మనలో. కాబట్టి ఎందుకంటే చదువుకుపోయే మనస్తత్వం ఉండబడిన కారణంగా ఇప్పుడు మన దేశంలో సర్వ స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రజలు అనుకోవడంలే. చదువుకోవడానికి ఎందుకు పోవాలతో పడాలని ఇప్పుడు యాక్సిడెంట్ మనం అందరం రోడ్డు పడిపోతుంటాం, ఎవడన్నా కింద పడితేమని పట్టించుకోకుండా పోయే పరిస్థితులు ఉన్నాం. నేను కొంతమంది అన్నారు నువ్వెందుకెళ్ళి రైట్ ప్లస్ నేను ఒప్పుకుంటాను, నేను టికెట్ అడిగి ఇప్పించాను. ప్రజలు నా మీద పెట్టిన నమ్మకాన్ని జీవితాంతం చనిపోయే వరకు హోమ లేదు. ఎప్పుడు బతికించాను నిజాయితీగా బతికి సరిపోతా. అంతేగాని నిజాయితీగా నా కోసం బతుకుతాను. దేవుడిచ్చిన ఒక మానవ జన్మ, ఇక గొప్పటి జన్మ దేవుడిచ్చిన దానికి గొప్ప జన్మకు సార్థకత చేసుకుని చనిపోవాలని నేను బతుకుతాను నిజాయితీగా. गांधारी गर्भशुद्धि मुक्ता फला मान्य धृतराष्ट्र तिमिर नयन तेज फला धन्य गांधारी गर्भशुद्धि मुक्ता फला मान्य धृतराष्ट्र तिमिर नयन तेज फला విశ్వేంద్ర పరిషత్ తరఫున చేస్తున్నారు. దాని తర్వాత వివేకానంద సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీనారాయణ సేవ చేస్తారు. జయప్రకాష్ రెడ్డి అందించండి. వారికి జెండా ఒకటి చాలా అందించండి. చాలా ఉంది లోపల తీసేయండి వెంటనే. విశ్వేంద్ర పరిషత్ వాళ్ళు మిగతా వాళ్ళు దిగిపోండి. అక్కడ లైన్లో నిలిపించండి. మన కార్యకర్తలు ఎవరిని కదా స్టేజ్ మీద ఎక్కించదు ఎవరిని. తర్వాత బీజేపీ కార్యకర్తలు రండి. వీళ్ళందరూ దిగిపోవాలి. వీళ్ళందరూ దిగేలండి. అందరూ దిగేలండి.
బీజేపీ కార్యకర్తలు తొందరగా ఒక శాతం తీసుకోండి. మన సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వండి, చూడండి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వాళ్ళు కావాలి. చంద్రవంశ పారోధి చంద్రమా గురుకుల సరసీ రాజహంసమా జై భవా విజయీ భవా. ధన్య గాంధారి గర్భశుద్ధి ముక్తా ఫలా మాన్య ధృత రాష్ట్ర తిమిర నయన తేజ ఫలా ధన్య గాంధారి గర్భశుద్ధి ముక్తా ఫలా మాన్య ధృత రాష్ట్ర తిమిర నయన తేజ ఫలా కుంభ విదారణ చండ చత సోదర గణ పరివేష్టిత చతుర్దశ భువన చమో నిర్దళన చతుల భుజార్గళ శోభిత జై తర్వాత శివశక్తి అండ్ గో సంరక్షణ, శివశక్తి అండ్ గో సంరక్షణ. శ్రీరామ భక్త బృందం వాళ్ళు కూడా నెక్స్ట్ ఏబీవీపీ తొందర దిగిపోవాలి. బ్రేక్ఫాస్ట్ తెప్పించాము, ఉండండి, ఎవరు వెళ్ళదు. అందరూ వర్షం నిలబడి గురప్ప గారు, శివయ్య గారు, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు